ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? హోపింగ్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ వీడియో అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ యూస్ఫుల్ వీడియో. అండ్ రీసెంట్గా మా లైఫ్ స్టైల్లో, మా పాప లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చాను. నేను ఒక స్మూతీ ట్రై చేశాము, అది బాగా హెల్ప్ఫుల్ అయింది. హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయింది అని చెప్పాను నేను. దానివల్ల హెయిర్ ఫాల్ కోసం స్మూతీ అనేది మేము ట్రై చేయలేదండి. ఓన్లీ పాపలో లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొద్దామని మాత్రమే ట్రై చేశాను. అనుకోకుండా హెయిర్ ఫాల్ ఉంది కాబట్టి హెల్ప్ అయింది మాకు అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి, నేను తాగుదాము అని కూడా నేను అనుకోలేదండి. బట్ ఏంటంటే పాపకి ఎలాగో చేస్తున్నాను కాబట్టి అని నేను తీసుకున్నాను. మా పాప డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తుందనమాట. సో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అండ్ సమ్మర్ కాబట్టి నేను ట్రై చేశాను 1 మంత్ నుంచి. హెయిర్ ఫాల్ తగ్గింది. రిమెంబర్, హెయిర్ ఫాల్ మాత్రమే తగ్గింది, హెయిర్ గ్రోత్ అయితే లేదు. హెయిర్ రీగ్రోత్ అవ్వడం అట్లాంటివి లేవు. వాటి కోసం నేను ఆయిల్స్ అని, ట్రీట్మెంట్స్ అని, డాక్టర్స్ దగ్గరికి అన్నిటికీ వెళ్ళాను నేను హెయిర్ రీగ్రోత్ కోసం. ఈ స్మూతీ అనేది హెయిర్ ఊడకుండా మాత్రమే చూసుకుంటుంది. రీగ్రోత్, హెయిర్ గ్రోత్ మాత్రం ఇది చెయ్యదండి. నాకు అనిపించింది ఏంటి అంటే, ఫస్ట్ హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తే మనం హెయిర్ గ్రోత్ గురించి ఆలోచించవచ్చు అని కూడా అనిపించింది. అందుకని ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పానని నేను షేర్ చేశాను. అనుకోకుండా చాలామంది నాలాగే ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. చాలా రీచ్ వెళ్ళింది ఆ వీడియో అనేది. చాలామంది అడుగుతున్నారు అనమాట. సో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ కూడా క్లియర్ చేద్దాము అని చెప్పానని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇది అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది అని, ఎలా సోప్ చేసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీస్ సోప్ చేసుకోవాలి, అలాగే ఒక అడల్ట్కి, ఒక కిడ్కి ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దు, ఏమేమి స్కిప్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు యూజ్ చేయాలి, ఎలాంటి వాళ్ళు యూజ్ చేయొద్దు అన్నీ కూడా చెప్తాను నేను. రిమెంబర్, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ నాట్ ఏ న్యూట్రిషనిస్ట్. జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా ట్రై చేశాను. నాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవుతుంది అని నేనైతే చెప్పలేను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. బట్ 99% మెంబర్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్, షుగర్ వీటితో ఇబ్బంది పడుతుంటే మాత్రం మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇందులో ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోకూడదు అని మీరు చేసుకోండి. అండ్ చాలామంది చాలా డౌట్స్ అడిగారు, ఇది డైలీ తాగాలా, ఎలా తాగాలి అని కూడా అడిగారు. అండ్ ఇంకొంతమంది అడిగారు, హలీమ్ సీడ్స్ అంటే ఏంటి, హెంప్ సీడ్స్ అంటే ఏంటి అని అడిగారు. హలీమ్ సీడ్స్ అంటే ఇలా ఉంటాయండి, నేను మీకు చూపిస్తాను క్లియర్గా. హెంప్ సీడ్స్ అంటే కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను సోప్ చేసేటప్పుడు. అండ్ ఎలా బ్లెండ్ చేసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వీడియోలో మీకు చెప్తూ ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అంటే, నేనైతే హెంప్ సీడ్స్ అనేవి అమెజాన్లో కొన్నాను అనమాట. చాలా మంచిగా అనిపించాయి నాకు. అర్బన్ ప్లాటర్ వాళ్ళది తీసుకున్నాను. వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఎలా సోప్ చేసుకోవాలి, ఏమేమి విడివిడిగా సోప్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఎలాంటి క్వాంటిటీస్లో నేను సోప్ చేసుకుంటాను అని కూడా చెప్తాను. అండ్ మా పాపకి నేను ఎలా యూజ్ చేస్తాను, నేను ఎలా తీసుకుంటానని కూడా మీకు చెప్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, వీలైతే హైప్ కూడా చేయండి అనమాట. అండ్ షేర్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది, నా అలాగా హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్న వాళ్ళు. సో అందుకని చెప్తున్నాను. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ముందు రోజు నైట్ సోప్ చేసుకోవాలన్నమాట. ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి. నేను 2 పర్సన్స్కి సరిపడా తీసుకున్నానండి. అందుకని 10 బాదం, 10 జీడిపప్పు, 10 పిస్తా అన్నీ తీసుకున్నాను. అండ్ అక్రూట్ కూడా వేస్తున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన మెనూలో అక్రూట్ లేదు, సో ఇక్కడ పిస్తా కూడా తీసుకుంటున్నాను. పిస్తా కూడా అందులో లేదనమాట. సో ఇవన్నీ ఎడిషనల్గా నేను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సీడ్ మిక్స్ చేసి పెట్టుకుంటాను, ఇది బయట దొరకదు, నేను చేసుకుంటానండి. ఇట్లా ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ అన్నీ కూడా నేను ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఇవి ఒక 6 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ. అలా విడివిడిగా పెట్టుకోవటం కన్నా ఇలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు కదా అనిపించింది. నేను ఇవి రోస్ట్ చేసి కూడా విడిగా పెట్టుకుంటానండి. సో ఇవైతే రోస్ట్ చేయనివి. ఇక్కడ నేను చియా సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. చియా సీడ్స్ తీసుకోవచ్చు, ఆరల్స్ సబ్జా గింజలు తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ డే నేను తీసుకుంటాను అనమాట. ఒక డే చియా తీసుకుంటాను, ఒక డే సబ్జా తీసుకుంటాను. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇవి అన్ని హలీమ్ సీడ్స్ అంటే సబ్జా గింజలు లాగే ఉంటాయి, బట్ ఏంటంటే కలర్ అయితే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట.
ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయండి. అలా అని ఎక్కువగా తీసేసుకోకూడదు. డైలీ 1 టీ స్పూన్ మాత్రమే మనం కన్జ్యూమ్ చేయాలి. సో, ఇక్కడైతే నేను 1 ½ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. ఇవి హెంప్ సీడ్స్ అండి. ఇవి మనకి అమెజాన్‌లో దొరుకుతాయి. సో, ఇవి కూడా నేను వేస్తున్నాను. ఇన్‌స్టాలో చాలా మంది డీఎం చేశారండి. హెంప్ సీడ్స్ అంటే ఏంటి అని చెప్పనని. సో, ఇలా ఉంటాయన్నమాట ఇవి. ఇవి ఒక 2 టీ స్పూన్స్ అయితే నేను వేస్తున్నాను నేను. ఎక్కువ తీసుకోవద్దండి. ఏవైనా గూడా చాలా లిమిటెడ్‌గా తీసుకోవాలి. ఎందుకంటే డైలీ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి. ఇవి బ్రెజిల్ నట్స్ అండి. ఇక్కడ కొంచెం కాస్ట్‌లీయే. బట్ ఏంటంటే చాలా మంచిది. మన హెల్త్‌కి, స్కిన్‌కి, హెయిర్‌కి అన్నిటికి మంచిదన్నమాట. సో, అందుకని ఇవి గూడా నేను వేస్తున్నాను. ఇద్దరికి కాబట్టి 2 వేస్తున్నాను నేను ఇవి గూడా. సో, ఈ 3 కూడా నన్నడిగారండి. బ్రెజిల్, హెంప్ అండ్ హలీమ్ సీడ్స్ అంటే ఏంటి అని చెప్పనని. అందుకే నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను ఇక్కడ. సో, డేట్స్ అయితే మనము చేసుకునే ఒక 10 మినిట్స్ ముందు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మండ్స్ అయితే మనం విడిగా పెట్టుకోవాలి. అండ్ మిగిలిన సీడ్స్ అన్నీ గూడా మనం విడిగా పెట్టుకోవాలి. ఇవన్నీ గూడా ఓవర్‌నైట్ సోక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సోక్ చేసుకోవటం మర్చిపోయినా, లేకపోతే ఈవినింగ్ తీసుకోవాలి అనుకున్నా గూడా, ఇవి మార్నింగ్ సోక్ చేసుకొని ఈవినింగ్ చేసుకోవచ్చు. బట్ 6-8 అవర్స్ అయితే కంపల్సరీగా అవి సోక్ అయితే అవ్వాలండి. సో, ఇక్కడైతే నేను జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను 3 టైప్స్‌లోగా తీసుకుంటానండి జావా అనేది. రాగితో తీసుకుంటాను, జొన్నతో తీసుకుంటాను. అండ్ ఓట్స్ కూడా ఇన్సర్ట్ చేసుకుంటాననమాట. రాగి జావా అయితే ఒక 2 స్కూప్స్ ఇట్లా వేసుకుంటాను నేను. ఇది స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అండి. మొలకలొచ్చిన రాగి ఉంటది గదండీ! దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకున్నదనమాట. అవి 2 స్పూన్స్ వేసుకుంటాను. ఒకవేళ రాగి జావాతో వేసుకుంటే. ఆర్ ఎల్స్ జొన్న పిండి అండి. ఇప్పుడు నేను చూపిచ్చేది. జొన్న పిండి జావ గూడా నేను చేసుకుంటాను. 2 డేస్ అది, 2 డేస్ ఇది లేకపోతే ఆల్టర్‌నేట్ డే అలా తీసుకుంటాననమాట. యూజువల్లీ మా ఇంట్లో జావా అయితే ఎప్పుడు ఉంటుందండి. 365 డేస్ ఉంటుందనమాట. మా పాపకి జావానే నేను అలవాటు చేశాను. అండ్ ఏ పిండిలో అయినా గూడా నేను ఈ బార్లీ పిండి అనేది నేను 2 స్పూన్స్ అవి గూడా మిక్స్ చేస్తానండి. 2 స్పూన్స్ రాగి పౌడర్ ఏస్తే 2 స్పూన్స్ బార్లీ పిండి వేస్తాను. 2 స్పూన్స్ జొన్న పిండి వేస్తే 2 స్పూన్స్ బార్లీ పిండి వేస్తాను. అసలు ఈ బార్లీ పిండి అంటే బార్లీ గింజలు దొరుకుతాయి గదండీ! అవి పౌడర్ చేసుకుంటే పౌడర్ అంటారనమాట. సో, ఇవి 2 లేదు అనంటే ఓట్స్ వేసుకుంటాను. రోల్డ్ ఓట్స్ ఆర్ నార్మల్ ఓట్స్ అయితే 2 స్కూప్స్ వేసుకుంటాను నేను. మా పాపకైతే ఓట్స్‌తో చేస్తే చాలా ఇష్టము. సో, మాక్సిమం దానికి అదే ట్రై చేస్తాం. ఎందుకంటే మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటప్పుడు జావా అయితే నేను కంపల్సరీ ఇస్తాను కాబట్టి దానికి ఓట్స్ ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఇక్కడైతే 2 స్పూన్స్ జొన్న పిండి వేసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ బార్లీ పిండి కూడా నేను వేసుకుంటున్నాను ఇక్కడ. మంచిగా వాటర్ మిక్స్ చేసుకోవాలండి. వితౌట్ ఎనీ లంప్స్ అనమాట. అలా మిక్స్ చేసుకుంటేనే మనం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాం కదా ముందే, ఆ మిక్స్చర్ అనేది ఈజీగా మిక్స్ అయితుంది. లంప్స్ అయితే ఏం ఫార్మ్ అవ్వవు. ఉండలు అయితే ఉండదండి మనం ఇట్లా చేసుకుంటే. సో, ఇది ఇట్లా ఈజీ ఉంటుంది. మనం డైరెక్ట్‌గా పౌడర్ ఏయటం కంటే. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. వాళ్ళ ప్రతి ఇంట్లో జావ అనేది చేసుకుంటున్నారు. రాగి గానీ, జొన్నది గానీ ఏదో ఒకటి చేసుకుంటున్నారు. సో, ఇక్కడ ఇట్లా మనం మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మంచిగా వాటర్ అయితే పొయ్యాలండి. అండ్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం తిప్పుతూనే ఉండాలి. లేకపోతే అడుగు అంటుకుపోతుంది. ఫస్ట్ టైమ్ తాగేవాళ్ళు అయితే రాగి, జొన్న, కొన్న కూడా ఓట్స్ వేసుకొని తాగండి. టేస్ట్ అయితే బావుంటుంది. అలవాటయ్యే వరకు ఒక 5-6 డేస్ అలాగే తాగండి. తర్వాత మీరు జావా వేసుకొని తాగొచ్చు. సో, ఇప్పుడు చూసారా కన్సిస్టెన్సీ అనేది ఎలా ఫార్మ్ అయిందో, ఇట్లా కన్సిస్టెన్సీ రావాలి. అది చల్లారాలి. చల్లారిన తర్వాత ఇంకా థిక్ అయిపోతుందనమాట. సో, మంచిగా బాయిల్ అవ్వాలండి. పచ్చి పచ్చిగా అస్సలు ఉండద్దు. సో, నేను కొన్ని క్లినిక్స్‌కి వెళ్ళాననమాట. నేనిక్కడ చెప్పచ్చో లేదో కూడా నాకు తెలీదండి. సో, నేను వీకేర్‌కి వెళ్ళాను నేను. కొన్ని టెస్ట్‌లు ఇచ్చాననమాట. సో, నాకు హెయిర్ ఫాల్ చాలా ఉంది. అసలు చాలా భయమేస్తుంది అని చెప్పానని వెళ్ళాను నేను. వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే కొంచెం టెస్ట్‌లు అవి ఇవి చేశారు. బ్లడ్ టెస్ట్‌లు కూడా చేశారు. చేసి పీఆర్‌పీ ట్రీట్మెంట్ అని సజెస్ట్ చేశారు. నాకు భయమేసింది. అందుకే నేను బ్యాక్ స్టెప్ వేసేసాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ కాస్మెటాలజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాను నేను. సో, వాళ్ళు మన హెయిర్‌ని మంచిగా టెస్ట్ చేసి అన్నీ చేసి ఒక సీరం సజెస్ట్ చేశారు. ఆయిల్స్ కూడా సజెస్ట్ చేశారు. మినాక్సిడిల్ సజెస్ట్ చేశారనమాట. సీరం కూడా సజెస్ట్ చేశారు. అండ్ ఆయిల్ కూడా సజెస్ట్ చేశారు. అండ్ కొన్ని టాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట. సో, అవి హెల్ప్ అయితే మీ హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్పారనమాట. సో, ప్రస్తుతం నేను అవి కూడా స్టాప్ చేశానండి. ఒక 2 మంత్స్ అయితే నేను యూజ్ చేశాను. 2 మంత్స్ నుంచి అయితే నేను యూజ్ చేయట్లేదు. ఎందుకనో తెలీదు. బ్రేక్ అయితే పడిపోయింది. సీరం కూడా అప్పుడప్పుడు అప్లై చేస్తాను నేను. ఓకే. దానివల్ల చేంజ్ అవుతుందా అంటే నేను అసలు ప్రాపర్‌గా వాడట్లేదనమాట. రెగ్యులర్ బేసిస్‌గా నేను ఆ సీరమ్స్ కానీ, ఆయిల్స్ కానీ నేను వాడట్లేదు. బ్రేక్ అయితే వచ్చింది. నాకు ఈ
ఇవి మాత్రమే, ఈ స్మూతీ మాత్రమే హెల్ప్ అయిందని నేను చెప్తాను. సేమ్ ఇదే మీకు వర్కౌట్ అవుతుంది అంటే నేను చెప్పలేను అనమాట. ఇట్స్ అప్ టు యూ. అండ్ కొంతమంది అడుగుతున్నారు, కొన్ని సీడ్స్ నాకు పడవు ఇవన్నీ కూడా అడుగుతున్నారు. జస్ట్ అవి స్కిప్ చేయొచ్చు కావాలి అంటే. అండ్ ఎంతెంత క్వాంటిటీస్ తీసుకోవాలో కూడా చెప్పి అడుగుతున్నారు. ఈ హలీమ్ సీడ్స్ అయితే చాలా లిమిటెడ్గా తీసుకోవాలండి, ఎక్కువగా తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటి, 30 డేస్లో హెయిర్ ఫాల్ అవుతుంది కదా, నేను ఎక్కువ వేసేసుకుంటాను అంటే మాత్రం కుదరదండి. దీనికి డైలీ పర్పస్ కొంచెమే వేసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, వాటర్ అనేది చాలా తీసుకోవాలండి ఇది తీసుకునేటప్పుడు, లేదంటే కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఎప్పుడన్నా నేను కూడా 2-3 డేస్ వాటర్ సరిగ్గా తీసుకోకపోతే కొంచెం పెయిన్ వస్తుంది అనిపించేది నాకు, అందుకని నేను మీతో షేర్ చేస్తున్నా. సో అవైతే నేను మార్నింగ్ 9 o'clock అప్పుడు నేను సోక్ చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5 o'clock అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని మనం స్మూతీ చేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు సోక్ చేసుకున్న నట్స్ అన్నీ కూడా ఏసేసుకుంటున్నాము. ఒక 5-10 మినిట్స్ ముందు నేను డేట్స్ కూడా సోక్ చేసుకున్నాను. ఆ వాటర్ తీసేసి ఓన్లీ డేట్స్ మాత్రమే వేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ డేట్స్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే పర్ పర్సన్‌కి 2 స్కూప్స్ జొన్న పిండి జావా ఇప్పుడు ఏదైతే చేశానో అది వేస్తానండి. బిలో 10 ఇయర్స్ కిడ్స్‌కి మాత్రం మీరు 1 స్కూప్ వేయండి చాలు. అండ్ ఒక టీ గ్లాస్ ఇస్తే చాలండి డైలీ, లేకపోతే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను బనానా వేసుకుంటున్నాను. మీరు యాపిల్ గూడా రీప్లేస్ చేసుకోవచ్చు. పర్ పర్సన్ హాఫ్ యాపిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇద్దరైతే గనుక ఒక ఫుల్ యాపిల్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ బనానా వేసేసుకొని మంచిగా వాటర్ మిక్స్ చేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలండి. ఎందుకంటే దీన్ని ఫిల్టర్ గూడా మనం చెయ్యం కాబట్టి మంచిగా స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ బ్లెండ్ ఇట్. సో ఇప్పుడు నేను చూపించే జ్యూసర్ లింక్ మాత్రం అస్సలు అడగద్దండి. బికాస్ ఇది 8-9 ఇయర్స్ బ్యాక్‌ది. ఇప్పుడు ఉన్నదో లేదో కూడా నాకు తెలీదు. ఇది కూడా నాకు గిఫ్టింగ్‌గా వచ్చిందనమాట. సో ఇదైతే నాకు చాలా వర్క్ అవుతుంది. సో నేనైతే అప్పటి నుంచి కూడా స్మూతీస్ చేయాలన్నా, జ్యూసెస్ చేయాలన్నా ఇదే నేను యూజ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తుంది. డైలీ ఒక జ్యూస్ ఆర్ స్మూతీ కంపల్సరీ ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి హ్యాండీగా పెట్టుకుంటాను కిచెన్‌లో. నేను యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ మాత్రమే కిచెన్‌లో నాకు హ్యాండీగా పెట్టుకుంటానండి. రైస్ కుక్కర్, మిక్సీ, ఎయిర్ ఫ్రైయర్ అండ్ దిస్ జ్యూసర్ అండ్ ఎగ్ బాయిలర్ ఇవి మాత్రమే నేను ఉంచుకుంటాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ! అంత గ్లాస్ తీసేసుకుంటాననమాట నేను. ఒకవేళ ఇప్పుడు ఈవినింగ్ తీసుకుంటున్నా కాబట్టి నేను డిన్నర్ స్కిప్ చేసేస్తాను. మార్నింగ్ తీసుకుంటే మాత్రం నేను ఆఫ్టర్‌నూన్ 2-3 వరకు లంచ్ అయితే నేను చెయ్యను. ఇది తీసుకుంటూనే మనము ఆ రోజు మొత్తం కూడా మనం వాటర్ అనేది బాగా తీసుకోవాలి. చూసారు కదా స్మూతీ ఎలా ప్రిపేర్ చేశానో. సో దిస్ ఈస్ ద స్మూతీ, పవర్ ప్యాక్డ్ న్యూట్రిషన్ స్మూతీ అనమాట. హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిదండి, గ్లో వస్తుంది అనమాట. డిఫరెన్స్ అయితే మీరే చూస్తూ ఉంటారు డే టు డే అనేది, ఒకటేసారి చేంజ్ అవుతుందని అయితే నేను చెప్పను. అండ్ ఇందులో యూజ్ చేసినవి కూడా మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపించాను. హలీమ్ సీడ్స్ అనేవి కొంచెం తక్కువగా తీసుకోవాలండి పర్ పర్సన్ అనమాట. అండ్ డైలీ కన్జ్యూమ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, చేసి ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసుకోకండి. ఇది అస్సలే చాలా కష్టం తాగడం, బట్ ఏంటి అంటే హెల్త్ పర్పస్ బాగుంటుంది అని చెప్పానని. అండ్ నేను చెప్పాను కదా మీకు, రాగి పౌడర్ ఉప్పిచ్చింది కదా, అదైనా వేసుకుంటాను, రాగి జావన్నా వేసుకుంటాను, జొన్న జావన్నా వేసుకుంటాను. అట్ ద సేమ్ టైం బార్లీ పిండి అనేది డైలీ కన్జ్యూమ్ చేస్తానండి ఈ జావల్లో వాటిల్లో. అండ్ మా పాపకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు నేను మిల్క్ రీప్లేస్ చేద్దామని రాగి జావా, జొన్న జావా ఇస్తున్నాను. 3 days అది, 3 days ఇది, లేకపోతే ఆల్టర్నేట్ డే ఇస్తున్నాను అనమాట. అందులో కూడా నేను సేమ్ ప్రొసీజర్ యూజ్ చేస్తాను. జావా ప్లస్ బార్లీ పిండి 2 స్పూన్స్ అది, 2 స్పూన్స్ ఇది అనేది యూజ్ చేస్తాను నేను. సో దట్ ఏంటిది అంటే, మిల్క్ అనేది ఇప్పుడు పాపకి 8 years వచ్చినాయి అనమాట. సో ఎక్కువగా కన్జ్యూమ్ చేయొద్దు అంటున్నారని నేను పీడియాట్రిషియన్ కనుక్కొని నేను దీనికి రీప్లేస్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 1.5 year అవుతుందండి నేను మిల్క్ అయితే పాపకి యూజ్ చేయట్లేదు. మీరు ఇందులో మిల్క్ కూడా మిక్స్ చేసుకోవచ్చు వాటర్ రీప్లేస్ బదులు. బట్ ఏంటి అని అంటే, మళ్ళీ మిల్క్ అనేది ఫ్యాట్ అని నేను మిక్స్ చేయట్లేదు. మిల్క్ మిక్స్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ మా పాపకి అయితే ఇందులో జొన్న జావా, రాగి జావా వేస్తే నచ్చదు ఎక్కువ, బట్ దానికి రీప్లేసబుల్ ఓట్స్ చెప్పాను కదా, ఓట్స్ నేను ప్రిఫర్ చేస్తాను. రోల్డ్ ఓట్స్ ఆర్ నార్మల్ ఓట్స్ నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ యాపిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు బనానా ప్లేస్లో. ఒక్కొక్క పర్సన్కి హాఫ్ యాపిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను మా హస్బెండ్ తీసుకుంటే 1 full యాపిల్ అయితే నేను వేస్తానన్నమాట. సో ఇప్పుడైతే కొన్ని నేను అలాగే ఆపాను సీడ్స్, మా హస్బెండ్ వచ్చినప్పుడు చేసిస్తాను నేను. అండ్ సో ఇది బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తీసుకోవచ్చు అండి, బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. మీకు
ఫుల్ టైం అయితే చాలా టైం వరకు ఆఫ్టర్నూన్ 2-3 వరకు కూడా మీకు ఆకలి అనేది వేయదనమాట. అండ్ ఈవినింగ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మార్నింగ్ స్కిప్ అయితే సోక్ చేసుకోవడం మర్చిపోయినా ముందు రోజు నైట్ మీరు మార్నింగ్ సోక్ చేసుకొని ఈవినింగ్ డిన్నర్కి కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. లేదు అంటే స్నాక్ టైంలో కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ పిల్లలకి మాత్రం ఇంత గ్లాస్, ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ, అంత మాత్రమే ఇవ్వండి 10 years బేబీస్కి, పిల్లలకి. ఎందుకు అంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది వచ్చేస్తుంది. డైలీ తీసుకుంటూ ఉంటారు కదా, 1 day కాదు కదా. సో అందుకని చాలా బాగుంటుందండి. ఫస్ట్లో అయితే కొంచెం కష్టం తాగడం, బట్ మనం రోజు రోజు అలవాటు చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. 1 week అయితే కొంచెం కష్టపడాలి. అండ్ మీకు ఎక్కువగా టేస్ట్ ఉండాలి అంటే జావా బదులు ఓట్స్ తీసుకోండి. అండ్ బనానా రీప్లేస్ చేసుకోండి. బనానా స్వీట్ ఉంటుంది. అండ్ డేట్స్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అసలు నేను ఒక్కొక్కసారి అయితే డేట్స్ కూడా వేయను అనమాట. అండ్ ఈ సీడ్స్ అన్ని నేను మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను కదండి. సో అవి నేను ఏం చేస్తాను అంటే రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఈ కర్రీస్లో, పచ్చళ్ళలో అవి వేస్తాను అనమాట. ఇంకెప్పుడైనా వీడియోలో నేను మీతో అది కూడా షేర్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు ఈ స్మూతీ తాగేటప్పుడు, స్మూతీ యూస్ చేస్తున్న టైంలో కానీ కొంచెం ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలండి. వాటర్ అనేది మినిమం 2 liters 3 liters అయితే పర్ పర్సన్ తాగాలి. సమ్మర్ కూడా కాబట్టి కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకు అని అంటే కాన్స్టిపేషన్ వస్తుందండి. ఎందుకంటే ఇందులో మనం అన్ని సీడ్స్ వేసాం కదా. అండ్ నేను ఇంకా చెప్పాలి అంటే, మీకు ఏదైనా సీడ్ పడకపోతే అది స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మాకు అంజీర్ నచ్చలేదు, నేనైతే ఇన్సర్ట్ చేశాను. మేము వేసుకునేటప్పుడు అంజీర్ వేసుకుంటాము. పాపకైతే నేను అంజీర్ వేయను, తనకు అంజీర్ వేస్తే అసలు నచ్చదు ఎందుకో. సో అందుకని చెప్పి నేను అంజీర్ అనేది స్కిప్ చేశాను. అసలే తాగదు అని అంటే ఇంకా అంజీర్ వేస్తే ఇంకా అసలు తాగట్లేదు, సరే అని నేను స్కిప్ చేశాను. పిల్లలకు కూడా 1 week కష్టపడాలండి. వాళ్ళు కూడా తొందరగా తీసుకోలేరు. స్లోగా అలవాటు అయిపోతుంది. ఆఫ్టర్ 15 days తర్వాత వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. మనకి కూడా అలవాటు అయిపోతుందండి. మనకి కొన్ని కావాలి అంటే కొంచెం కష్టపడాలి కదా. సో హెయిర్ కావాలి అంటే ఇది కంపల్సరీ, తప్పదు. డాక్టర్స్ చుట్టూ తిరిగి మెడిసిన్స్ తీసుకోవటం కన్నా ఇది చాలా నయం అనిపిస్తుంది నాకు. సో ఇన్స్టాగ్రామ్లో మనకి ఇంత స్కోప్ ఉండదండి చెప్పడానికి. అందుకని నేను యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట వీడియో. అందులో మనకి టైం లిమిట్ ఉంటుంది, 1 minute 1.5 minute మాత్రమే. సో ఇంత స్కోప్ అయితే ఉండదు. అందుకని చెప్పి ఫుల్ వీడియో మీకు అర్థమయ్యేటట్టు ఈ స్మూతీ కోసం నేను పెట్టుకున్నాను అనమాట. సో మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకున్నాను. చాలా రీచ్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్లో. ఇంకా కొన్ని కమెంట్స్ ఎలా వచ్చినాయి అంటే, ఇది స్కిప్ చేయొచ్చా అని అడిగారండి. స్కిప్ చేయొచ్చు. ఆల్టర్నేట్ డేస్ తీసుకోవడానికైనా ట్రై చేయండి. మ్యాక్సిమం స్కిప్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. బట్ ఎప్పుడన్నా సమ్మర్ కాబట్టి మనం ఊరు వెళ్తాము, వెకేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం స్కిప్ చేయండి. బట్ పాసిబుల్గా ఉంటే మాత్రం మీరు స్కిప్ చేయకుండా హ్యాపీగా తీసుకోండి. అండ్ ఈ వీడియో కంపల్సరీగా ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ద బెస్ట్ కమెంట్ని నేను పిక్ చేసి నెక్స్ట్ షార్ట్అవుట్ ఇస్తానని చెప్పాను కదా. సో ప్రీవియస్గా నాకు వచ్చిన ఒక మంచి కమెంట్ అంటే లక్కీ మహి అండి. సో తను కమెంట్ చేసింది నేను చూపించిన వీడియోస్లో కంటైనర్స్ కానీ, మసాలా బాక్స్ కానీ ఇవన్నీ లింక్స్ అడిగారు అనమాట. సో నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. వీక్లీ 2 వీడియోస్ అయితే నేను పెట్టడానికి 100% ట్రై చేస్తున్నా. సో దట్స్ ఇట్. ఓకే దెన్, సీ యూ సూన్. బాయ్.